హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈసారి అయితే ఇంకొక హ్యూజ్ హాల్ అండ్ ఈసారి వచ్చి మింత్రా నుంచి వచ్చామాట. ఇవి అన్నీ ఏమి ఫెస్టివ్ వేర్ అయితే కాదు, లైక్ క్యాజువల్ అండ్ ఎవ్రీడే యూస్కి ఎవ్రీడే మంచిగా ఉండే కుర్తీస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఓన్లీ ఆఫర్ ఉండేది పండగ టైం కాబట్టి సో ఇవి తీసుకున్నాను. సో అవి ఏంటన్నది వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తే నాకు ఎంత ఆఫర్కి వచ్చాయి, నాకు ఎంత కాస్ట్కి వచ్చాయి చెప్పాలంటే నేను దసరా ఆఫర్కి ముందే తీసుకున్నాను. ఎందుకంటే దసరా ఆఫర్ ముందు తీసుకుంటే అవి నాకు రావాలి, నాకు డెలివరీ అవ్వాలి, నేను వీడియో చేయాలి. అట్లీస్ట్ దసరా టైంకి నేను వీడియో చేసి పెడితే మీకు ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు కదా, మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఆఫర్ లేనప్పుడే కొన్నాను. బట్ నేను ఆఫర్ లేనప్పుడు కొన్నా కూడా నాకు కొంచెం ఆఫర్ వచ్చింది. మీరు దసరా టైంలో తీసుకుంటే ఇంకా ఆఫర్ వస్తుంది, సో యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. నేను వన్ ఆఫ్టర్ వన్ కుర్తీస్ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అన్ని కుర్తీసే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది నేను ఆల్రెడీ రీసెంట్గా రీల్లో చాలామందికి నచ్చింది, బట్ ఇది స్లీవ్లెస్ అని చాలామంది ఆగిపోతున్నారు. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంత బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్ వైజ్ చాలా డీసెంట్గా క్లాస్గా ఉంది. సో చూడ్డానికి కుర్తీ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. కైండ్ ఆఫ్ బ్రౌన్ అండ్ సమ్ ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేం, బ్రిక్ కలర్. సో అలా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చింది. సో టాప్ చూపిస్తాను. ఇది ఓన్లీ టాప్ మాట, దీనికి మనకి ఇంకేమీ లెగ్గిన్ ఆర్ ప్యాంట్స్ ఏమి ఇవ్వరు, ఓన్లీ టాప్ ఇలా ఉంటుంది. కట్ టాప్ వస్తుంది అన్నమాట. సో ఇది హ్యాండ్స్ ఏమీ లేదు, హ్యాండ్స్ ఇవ్వరు కూడా. అండ్ ఇది స్ట్రాప్సే వస్తాయి. సో ఎవరైతే కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ అంటే మాత్రం దిస్ ఈజ్ గుడ్ టు గో. చాలా బాగుంటుంది లుక్ వైజ్, డీసెంట్. అంటే ఎప్పుడు హ్యాండ్స్తో ఉన్నట్టు కాకుండా సమ్ డిఫరెంట్ స్టైల్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ అంటే లైక్ డిఫరెంట్ లుక్ కావాలి. అట్లీస్ట్ నేనేమంటా అంటే ఇలాంటిది ఒక్క టాప్ అయినా ఉండాలి అని నేను అంటాను. ఎప్పుడు కుర్తీస్ అంటే 3/4 హ్యాండ్సే, ఎప్పుడు ఒకే లుక్ కాకుండా అట్లీస్ట్ ఎవ్రీడే కాకపోయినా సమ్ బయటికి వెళ్ళేటప్పటికైనా ఇది మంచి లుక్ ఇస్తుంది. సో ఇది నేను దీన్ని లైక్ మనం జీన్స్ మీద పేరప్ చేయొచ్చు. ఈవెన్ లెగ్గిన్ చున్నీ వేసిన చాలా డీసెంట్ చుడీదేర్లా లుక్ ఇస్తుంది. అవి ఎలా అన్నది నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. ఇఫ్ పాసిబుల్ సైడ్ పెట్టడానికి ట్రై చేస్తా, లేదంటే నా షార్ట్ వీడియోస్లో నేను యూజువల్లీ చూపిస్తా కదా ఈ డ్రెస్ని ఇలా స్టైల్ చేసా, లేదా ఈ డ్రెస్తో ఇలా రెడీ అవుతున్నా అని. సో అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా నేను చెప్పగలనేమో. ప్రెజెంట్ నేను ఇప్పుడు పెట్టలేదు అంటే నాకు ఇప్పుడు ఫెస్టివ్ సీజన్, ఇంట్లో పండగ ఇవన్నీ ఉంటాయి. ఫెస్టివ్ సీజన్లో ఇలాంటి కన్నా ఫెస్టివ్ అవుట్ఫిట్స్ బాగుంటాయి. సో అందుకు నేను మేబీ ఫెస్టివ్ కాబట్టి ఇప్పుడు పెట్టలేకపోవచ్చు. బట్ వన్స్ నేను బెంగళూరు వెళ్ళగానే ఎప్పుడైనా నేను ఇది డ్రెస్సింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ మీకు పెడతాను. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నాకే కాదు, సనుతకు కూడా నచ్చింది. వెంటనే లింక్స్ తీసుకొని తను ఆర్డర్ పెట్టుకుంది. అంత బాగుంది బయట చూడడానికి. ఐ డోంట్ నో వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో, బట్ బయట చూడడానికి మాత్రం లైక్ చాలా బాగుంది. అందుకే డీటెయిల్గా స్లీవ్లెస్ అని చాలామంది ఆగిపోతున్నారు కదా, కైండ్ ఆఫ్ గివ్ ఏ ట్రై అంటాను. నేనైతే ఇది 600 రూపీస్ కొన్నా. ప్రజెంట్ ఆఫర్లో 450కి ఎందుకో వస్తుంది. ఇంక సండతో వెంటనే ఒక 3 పేర్స్ ఆర్డర్ పెట్టుకుంది డిఫరెంట్ కలర్స్లో. నేను ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇది నాకు 600 పడింది. ఇందులోనే సేమ్ ఇంకొక డిఫరెంట్ కలర్లో పెట్టుకున్నా విత్ సమ్ డిఫరెంట్ ప్యాటర్న్. ఇలా ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇది కైండ్ ఆఫ్ బ్లాక్ మీద బ్లూ డిజైన్. ఇది కూడా చాలా బాగుంది. ఇవి ఎలా అంటే మనం నార్మల్గా రెడీ అయ్యే కుర్తీస్లా కాకుండా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని లెగ్గిన్ టాప్ మంచిగా లుక్ వస్తుంది. జీన్స్ మీద కూడా బాగుంటుంది. ఇలా చెప్పేదానికన్నా నేను రెడీ అయినప్పుడు మీకు వీడియో చూపిస్తే బెటర్ క్లారిటీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది ఇంకొక టాప్. అండ్ ఇది ఫిట్టింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. సో క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. ఇది నాకు సమ్ 650, సమ్ నియర్ టు 700 ఇదే ఎక్కువ పడింది. 700 నియర్గా అలా పడింది. అంత లుక్ ఇస్తుంది జీన్స్ మీద. ఇప్పుడు సపోజ్ మూవీస్కి ఇట్లకి వెళ్తే జీన్స్ మీద బాగుంటుంది. సమ్ కైండ్ ఆఫ్ కొంచెం ఆఫీస్కి అలా అనుకుంటే మనం లెగ్గిన్ అండ్ చున్నీతో పేరప్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ డీసెంట్, సింపుల్ అండ్ ఆల్సో ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది. ట్రెడిషనల్ అండ్ మరీ ట్రెడిషనల్గా హ్యాండ్స్ అవన్నీ కాకుండా కొంచెం స్టైలిష్ వేలో ఉంటుంది. సో అలా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ రెండు కూడా మింత్రాలోనే. ఇప్పుడు అన్నీ మింత్రాలోనే చూపిస్తున్నా. ఇవి ఒక లైక్ నేను కుర్తీస్ చాలా డిఫరెంట్ టైప్స్ వాడాను. స్లీవ్లెస్ యూస్ చేసా, 3/4 యూస్ చేసా, సెమీ స్లీవ్లెస్ అలాంటివి కూడా యూస్ చేసా. ఈ టైప్ స్ట్రాప్ కూడా ఒక డిఫరెంట్, మనం ఏమైనా స్టైలింగ్ చేయాలి అనుకుంటే అది స్లీవ్లెస్లోనే పాసిబుల్. సో
అందుకు తీసుకున్నమాట అది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, సో బట్ వీడియోస్ చేయలేదు, సో అందుకే పెట్టలేకపోతున్నా. ఇంకొక టాప్ ఇది నాకు సమ్ 350-400కి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. నెక్ చూసారు కదా, నెక్కి సమ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది, మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్తో. అండ్ ఇది మంచి పింక్ కలర్ అండ్ లాస్ట్లో బార్డర్ మనకి ఇలాగా గోల్డ్ కలర్తో బార్డర్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. 400 రూపీస్కి స్లీవ్లెస్, బట్ హ్యాండ్స్ లేవు, బట్ స్లీవ్లెస్. నాకు ఓకే అనిపించింది, మంచిగా అనిపించింది. నాకు నచ్చింది, కలర్ నచ్చింది, డిజైన్ నచ్చింది. 400 రూపీస్కి మనకి నెక్ దగ్గర కూడా ఎక్కువ కాదు, సింపుల్గా ఎంత ఉండాలి అంత వర్క్ వచ్చి. అండ్ ఈ స్లీవ్లెస్ కూడా విత్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి అంత మనం ఏం ఫీల్ అవ్వం. సో అంతేం ఆడ్ అనిపించదు, అంత అన్కంఫర్ట్ ఉండదు, బాగానే ఉంటుంది. ఇది ప్యాటర్న్ అంతనా నచ్చింది. ఈ టాప్ 400 రూపీస్ తీసుకున్నాను. బాగుంటుంది కాలేజ్ ఆర్ ఆఫీస్ ఇఫ్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ అయితే. మ్యాక్స్ నేను ఏ డ్రెస్ వేసుకున్నా మీరు కొన్ని డ్రెస్సెస్ నాకు స్లీవ్స్ ఉన్నవి కావాలి అంటున్నారు. సో ఐ విల్ ట్రై. స్లీవ్స్ ఉంటే నేను మెన్షన్ చేసిన స్లీవ్స్ ఉన్నాయని. స్లీవ్స్ ఉన్న అవుట్ఫిట్స్ కూడా నేను చాలా చూపించాను, ఈసారి ఇవి చూపిస్తున్నా అంతే. అండ్ వన్ మోర్, ఇది కూడా స్లీవ్లెస్సే. ఇది వచ్చి బ్లూ కలర్లో, బ్లూ అండ్ వైట్. ఇక్కడ చూడడానికి చాలా బ్రైట్ బ్లూ కనిపిస్తుంది, కానీ బ్రైట్ బ్లూవే బట్ నాట్ దట్ మచ్, నాకు అలా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి వీ నెక్. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ నెక్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్ ట్రై చేసా, సో దట్ డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేయొచ్చు, డిఫరెంట్గా మనము కనిపిస్తామని చెప్పి. సో టాప్ అంతా ఇంతే, ఇలా వైట్ అవే వచ్చాయి. నెక్ వచ్చి వీ నెక్. నా దగ్గర ఈ టైప్ ఆఫ్ నెక్స్ లేవు. అండ్ ఇది నాకు 400 సమ్ 370 ఎంతకో వచ్చింది. కాస్ట్ కూడా ఓకే అనిపించింది. లైక్ యూజువల్లీ మనం క్లాత్ తీసి కుట్టించుకోవాలనుకున్న క్లాత్కి, స్టిచ్చింగ్కి ఎవ్రీథింగ్ అయిపోద్ది. సో ఇక్కడ టాపే ఆ రేట్కి వస్తుంది కదా, వర్త్ అనిపించింది. లైక్ బాగుంది, సింపుల్గా. ఎవ్రీ టైం మనం హెవీ కాకుండా సింపుల్, సమ్టైమ్స్ ఇవే మంచి లుక్ ఇస్తాయి. నాకు తెలిసినంత వరకు సింపుల్ మంచి లుక్ ఇస్తాయి. మనం మంచిగా పేరప్ చేయొచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు, అలా తీసుకున్నా. అండ్ దట్టు ఈ టాప్ అనుకో మన దగ్గర ఉన్న వైట్ లెగ్గిన్ చున్నీతో పేరప్ చేస్తే మంచి లుక్ ఇస్తుంది. నాకు ఇది చాలా నచ్చి తీసుకున్నాను. సో ఇది మాట, ఇది ఒక టాప్. ఇది కూడా మింత్రాలో నేను తీసుకున్నప్పుడు 370 or 380 ఉంది. ప్రజెంట్ రేట్ నాకు తెలీదు, నేను లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి నచ్చితే. అండ్ దెన్ నేనైతే కొన్ని ఏమంటాం టీషర్ట్స్ తీసుకున్నా మింత్రాలో. నాకు నచ్చలేదు టీషర్ట్స్ ఒకటి కూడా. ఐ విల్ షో యూ ఏం తీసుకున్నాను ఏంటన్నది. సో దిస్ ఈజ్ వన్ టీషర్ట్. అంటే నేను నా మైండ్లో నేను జీన్స్ మీదకి అని చెప్పి తీసుకున్నాను, బట్ ఇవి చూడ్డానికి జీన్స్ మీదకి అన్నట్లేదు. నైట్ వేర్కి ఓకే, జీన్స్ మీద వేసుకున్నంత అయితే బాగోలేదు. సో అందుకు నాకు నచ్చలేదు అంటున్నాను. అంటే నేను తీసుకుంది జీన్స్ మే అన్న కాన్సెప్ట్, నైట్ వేర్ అని కాదు, బట్ చూడ్డానికి ఇలా ఉంది. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. ఇది ఒక టీషర్ట్ మాట. ఇది 176 సంథింగ్ ఎంతకో వచ్చింది. అది ఆఫర్లో 176 అలా వచ్చింది. ఒరిజినల్ కాస్ట్ సమ్ 300 ఎంతో. నాకు అలా అనిపించింది. ఇదే కాదు ఇంకొకటి తీసుకున్నా, అది సమ్ 350కి ఎంతకో తీసుకున్నాను. అది కూడా జీన్స్ మేకి అన్నట్టు అనిపించలే. అండ్ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ టూ మచ్ లూజ్. ఫ్యాబ్రిక్ కూడా చాలా థిన్గా ఉంది. బ్లర్ వస్తుంది, ఐ డోంట్ నో వై, బట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిన్గా ఉంది. మనం బయటికి వెళ్ళే టీషర్ట్స్ థిన్గా ఉంటే బాగోవు, సమ్ థిక్ ఉంటేనే, లేదా మనకి ఆడ్గా చూపిస్తే. బట్ ఇవి నాకు నచ్చలేదు అనడానికి రీజన్, లైక్ నేను తీసుకున్నవి జీన్స్ మే కానీ, బట్ ఇది చూడడానికి జీన్స్ మేకి అస్సలు సెట్ కాలేదు. క్లియర్గా ఇవి చూడడానికి బాగానే ఉన్నది కదా, జీన్ మేక్ కూడా అనిపిస్తుంది కదా, నాకు అలాగే అనిపించింది. బట్ వేసుకుంటే
నైట్ వేర్ లాగే ఉంది. జీన్ మేక్ అస్సలు సూట్ కాదు, అంటే లైక్ క్వాలిటీ అంత లేదు, క్వాలిటీ కూడా క్లాత్ చాలా థిన్గా ఉంది. మనం జీన్స్ అంటే బయటకు వేసుకుని వెళ్ళే టీషర్ట్ థిన్గా ఉంటే అంత మంచిగా లుక్ వైజ్ అనిపించదు, వాట్ వి సే ఆడ్గా కూడా అనిపిస్తుంది. నాకు అందుకే నచ్చలేదు అనేసి అని సింపుల్గా. చూడ్డానికైతే నార్మల్లీ బాగానే ఉంది కదా, జీన్స్ మేక్ వేయడానికి ఏమీ అనుకుంటాం, బట్ సీరియస్లీ నేను వేసుకొని చూసి చెప్తున్నా, నాకు నచ్చలేదు. బట్ మీకు ఏమైనా నైట్ వేర్గా ఏమైనా యూజ్ అవుతుంది, మీకు నచ్చితే 176 రూపీస్కి వస్తుంది, యూ కెన్ ట్రై. అండ్ ఇంకొక టీషర్ట్, నేను అసలు టీషర్ట్స్ అన్నీ ఆ కాన్సెప్ట్తో తీసుకున్నా, బట్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. ఇది వన్ మోర్ ప్యాటర్న్ విత్ వన్ మోర్ కలర్, ఇలాంటి కొంచెం సింపుల్గా ఉన్నవి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. బట్ చూసారు కదా ఎలా లూజ్గా ఉందో. ఇది సైజ్ ఎస్, కానీ చూడడానికి ఎస్లా ఉందా. సో ఇది నాకు నచ్చలేదు. ఇది కూడా 176 రూపీస్కే వచ్చింది. అండ్ వన్ మోర్ నైస్ డ్రెస్ కోడ్ సెట్ మాట. ఇది నైట్ వేర్కి చాలా బాగుంటుంది. సో ఇది టాప్, క్రాప్ టాప్ వచ్చింది. ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, పర్పుల్, బ్లూ, పింక్, బ్లాక్, బ్రౌన్ సమ్. అండ్ ఇది ఏంటంటే ఇది క్రాప్ టాప్ అండ్ దీని ప్యాంట్ వచ్చి ఇలా ట్రౌజర్స్లా వచ్చాయి. ఇది బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, నైట్ వేర్కి చాలా బాగుంది. ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది సమ్ 500-600 ఉంది, ఆఫర్లో మనకి 300కే వచ్చింది. నేను తీసుకునేది నాకు 300కి వచ్చింది. యూజువల్లీ మనం నైట్ వేర్ తీసుకోవాలనుకున్న రెండు కలిపిన మనకు 300 రాదు ఈ రోజుల్లో, బట్ ఇలా 300కి వచ్చింది. కలర్ బట్టి వాళ్ళు రేట్ వేరే చేస్తున్నారు, లైక్ బ్రౌన్ కలర్స్ ఇవైతే ఒక రేట్, ఇంకో లావెండర్ అవైతే ఒక రేట్, అలా ఆఫర్ కూడా మారుతూ ఉంది. ఇఫ్ మీకు కూడా ఈ రేట్కి ఈ డ్రెస్ కనిపిస్తే మాత్రం తీసుకోండి. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్. యూజువల్ మన టీషర్ట్స్ కూడా ఇలా ఉండవు, అంత పర్ఫెక్ట్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది, బాగా యూజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అంతా చాలా సాఫ్ట్గా బాగుంది. ఇఫ్ మీకు ఆఫర్ ప్రెజెంట్ అలా ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. నైట్ డ్రెస్ బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. ఈసారి మింత్రాలో అన్నీ నాకు కుర్తీస్ బాగా నచ్చాయి, ఇలా టీషర్ట్స్ కన్నా. ఇదే ఇంకొక టీషర్ట్, డిఫరెంట్ కలర్స్, జీన్స్ మీకు సూట్ అయ్యే కలర్స్ అన్నీ పెట్టుకున్నాను, బట్ ఏది బాగాలేదు, ఫిట్టింగ్ బాగాలేదు. అన్ని సైజ్ ఎస్ తీసుకుంటే అవి ఎస్ కాదు కదా, సమ్ ఏ సైజ్ కూడా నేను చెప్పలే, అంత పెద్ద వచ్చాయి. క్లాత్ నేను క్వాలిటీయే నాకు నచ్చలేదు. ఐ డోంట్ నో, టీషర్ట్స్ అయితే ఈసారి బాగాలేవు మింత్రాలో. ఇవన్నీ ఇది నేను 320 కోసం ఎంతకో తీసుకున్నా, బట్ నో. సో అండ్ మింత్రాలో టాప్స్ బాగా నచ్చాయి ప్రెజెంట్ అయితే. అవి నేను మీకు షార్ట్ వీడియోస్లో పెడతా, ఎలా స్టైల్ చేసుకోవాలి ఏంటి. ఇన్ కేస్ మీరు ఆ కుర్తీ లుక్ ఎలా ఉంది చూడాలి అనుకుంటే మీరు అక్కడ చూడొచ్చు, అందులో పెడతాను. అండ్ వీటితో పాటు నేను వన్ మోర్ అమెజాన్లో తీసుకున్నా, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇది చాలా బాగుంది అమెజాన్లోని, నాకు తెలిసి మీకు ఇది తెలిసే ఉంటుంది. ఇది ఇప్పుడు నలిపోయింది, సో చూడడానికి ఇలా ఉందనుకోద్దు. వీ నెక్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చి, క్లాత్ చాలా సాఫ్ట్గా బాగుంది. ఇలా ఫుల్ వస్తుంది, చూడడానికి ఇలా ఉండొచ్చు, వేసుకుంటే చాలా డీసెంట్ సింపుల్. క్లాత్ కూడా మనకి అసలు వేసుకున్నట్టు ఉండదు, అంత బాగుంది క్వాలిటీ. చాలా డీసెంట్ లుక్ వచ్చింది. అండ్ దీని మీద దుప్పటా కూడా బాగా ఇచ్చారు, ఇలా సాఫ్ట్ క్లాత్తో, ఇలా డ్యూయల్ షేడ్. అంటే ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం సెట్ సమ్ 700 అయ్యింది, బట్ స్టిల్ వర్త్ అనిపించింది. ఎందుకంటే లైక్ ఫుల్ సెట్ వచ్చింది, డీసెంట్ లుక్ ఉంది, వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వీ నెక్ 3/4 హ్యాండ్స్. యూజువల్లీ వీ నెక్ మనకి కుర్తీస్ అంత పేరు దొరకవు. వీ నెక్ కలర్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, లుక్ డిఫరెంట్. ఎప్పుడు ఓకే లైక్ కుర్తీస్లో లుక్స్ డిఫరెంట్ కావాలంటే ఇది ఒక వన్ మోర్ డిఫరెంట్ లుక్ వచ్చే కుర్తీ. ఇది అమెజాన్లో నుంచి తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఇస్తారు. సమ్ సర్కిల్స్ ఇచ్చి వచ్చాయి, కొన్ని అలాగున్నాయి. నేను ఇలాగా కైండ్ ఆఫ్ స్ట్రైట్ వచ్చేటట్టు తీసుకున్నా ఇలా డిజైన్. మీరు కావస్తే ఒకసారి వెళ్ళి లింక్ చెక్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇందులో రెడ్ అండ్ బ్లాక్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క లుక్ ఇస్తుంది.
ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్యాటర్న్ మారుతుంది. నేను ఇది ట్రై చేసా, మీకు ఇంకేమైనా ప్యాటర్న్స్ నచ్చితే అది ట్రై చేయొచ్చు. ఇది నాకు తెలిసి మింత్రాలో కూడా ఉండొచ్చు, బట్ నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు క్వాలిటీ, డిజైన్, ఎవ్రీథింగ్ బాగా అనిపించింది. సో ఆల్మోస్ట్ నేను మింత్రాలో తీసుకున్నవన్నీ చూపించాను. ఇన్ కేస్ ఏమైనా డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది ప్రాపర్ వేలో చూడాలనుకుంటే షార్ట్స్లో చూడండి, నేను అక్కడ పెడతాను. అండ్ వన్ మోర్ డ్రెస్ నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఇది 270 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది. లైక్ కలరే చాలా డీసెంట్గా, ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను. ఈ కలర్ బాగుంది, ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేను ఇలాంటివే మింత్రాలో ఫుల్ సెట్ 400కి 500కి తీసుకున్నాను. బట్ ఈసారి ప్యాంట్ ఏం లేదు, ఓన్లీ టాప్ 270 రూపీస్కి వర్త్ అనిపించింది. మనకి ఇలా బోట్ నెక్ వస్తుంది అండ్ స్లీవ్లెస్, దీనికి ఏం హ్యాండ్స్ ఇవ్వలేదు. లైక్ ఎవరైతే స్లీవ్లెస్ కంఫర్టబుల్ అనుకుంటారో ట్రై చేయండి, వేసుకుంటే లుక్ చాలా బాగుంది. ప్రెజెంట్ నేను ప్రాపర్గా చూపించలేకపోతున్నాను, బట్ ఇది మాట వర్క్ అంటే ప్యాటర్న్ డిజైన్స్ ఏం లేవు, సింపుల్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి సింపుల్సే మంచి లుక్ ఇస్తాయి. ఈ మాట నేను ఇందాక కూడా చెప్పా, ఇలాంటి సింపుల్వే మనం డిఫరెంట్గా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు, పేరప్ చేయొచ్చు, లుక్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే లైక్ ఒక చుడీదార్ని కొంచెం డిఫరెన్స్ చూపించాలి అనుకుంటే దిస్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ బాగుంటాయి. అండ్ యా, ఈ వీడియో ఇంతే. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.